హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు ఆల్రెడీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. నేను భీమాలో ఇయర్ రింగ్స్ బుక్ చేసుకున్నాను జీరో మేకింగ్ ఛార్జెస్ ఆఫర్ ఉన్నప్పుడు. సో నేను ఆల్రెడీ ఒక పేర్ రిసీవ్ చేసుకున్నాను. దాని మీద వీడియో కూడా చేశాను. ఆ వీడియో కింద లింక్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను సెకండ్ పేర్ రిసీవ్ చేసుకున్నాను. అండ్ ఈ పేర్ రిసీవ్ చేసుకోవడానికి చాలా డేస్ టైం పట్టింది. నియర్లీ 10 డేస్ వెయిట్ చేశాను. నేను మార్చ్ 21 ఆర్డర్ చేసుకుంటే నాకు ఏప్రిల్ 2 వచ్చింది. నేను ఈ మధ్యలో భీమా వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యాను. ఇంకా నా ప్రోడక్ట్ రీచ్ అవ్వలేదు అని, ఎందుకంటే గోల్డ్ కదా, ఆ మాత్రం భయం ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ట్రాకింగ్ ఐడి ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. చాలా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉండడం వల్ల లేట్ అవుతుంది, డోంట్ వరీ అని చెప్పేసి వాళ్ళు ట్రాకింగ్ ఐడి ప్రొవైడ్ చేశారు. సో నేను ట్రాక్ చేశాను. మోస్ట్లీ ఈ కొరియర్స్ అని బ్లూ డాట్లో వస్తే చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే మన దగ్గర రీచ్ అవుతుంది. సో నేను ఇప్పుడు చూపించే పేరు అయితే నేను చాలా ఇష్టంగా ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ పేరు కోసం నేను చాలా డేస్ వెయిట్ చేస్తున్నాను, ఇలాంటి మోడల్ ఇయర్ రింగ్స్ కోసం. మీరు నమ్మరు, నా పింట్రెస్ట్లో కూడా ఈ మోడల్ అలా ఉంది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వీటి కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాను. అండ్ మీ అందరికీ ఇది ఓల్డ్ మోడల్ అనిపించవచ్చు, బట్ నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను. చూసేద్దామా ఫైనల్గా నేనేం తీసుకున్నాను? ఎస్, సో నేనైతే తీసుకుంది ఇవేనండి. అండ్ నాకు పిక్చర్లో అక్కడ బ్లాక్ కలర్లో కనిపించింది, అంటే భీమా వెబ్సైట్లో. బట్ నాకు గ్రీన్ వచ్చింది, బట్ దట్స్ ఓకే. నాకు గ్రీన్ కూడా చాలా బాగా నచ్చింది. సో మీరందరూ ఇది ఓల్డ్ మోడల్, ఎప్పుడో పాత మోడల్ బుట్టలు అని అనుకోవచ్చు, బట్ నాకు చాలా ఇష్టంగా తీసుకున్నాను. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇవి చూశాక. అండ్ వీటిలో ఒక డీటెయిల్స్ వస్తే ఇవి నియర్లీ 3.9 గ్రామ్స్ అలా ఉండే, ఓన్లీ గోల్డ్ వెయిట్, స్టోన్స్ వెయిట్ ఇంక్లూడ్ కాకుండా. అండ్ వీటిలో ఒక మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 8,106 రూపీస్ అలా ఉంది, అంటే 8,000 చేంజ్ ఉంది. బట్ అవి అయితే మనకి జీరో చేస్తారు, మేకింగ్ ఛార్జెస్ అనేది వాళ్ళు ఇంక్లూడ్ చేయరు ప్రైస్లో. మనం ఓన్లీ గోల్డ్ వెయిట్, స్టోన్ వెయిట్ అండ్ జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. అండ్ నాకు చాలా స్ట్రాంగ్గా కూడా అనిపించాయి. అంటే డైలీ వేర్కి పెట్టుకున్నా, నేను తీసుకుని అయితే డైలీ వేర్ తీసుకున్నాను. సో డైలీ వేర్ పెట్టుకున్నా కానీ ఇరిగిపోతే అలా ఏం అనిపించలేదు, నాకు కొంచెం గట్టిగానే అనిపించాయి. అండ్ ఆబ్వియస్లీ ఇయర్ రింగ్స్తో పాటు మనకి బిల్ కూడా పంపిస్తారు. సో బిల్ చూపిస్తాను చూడండి. దీని యొక్క ఒరిజినల్ ఎంఆర్పీ వచ్చేసి నియర్లీ 41,000 అలా ఉంది. సో అందులో మనకి 8,000 రూపీస్ మైనస్ చేస్తారు కాబట్టి అరౌండ్ నాకు 33,000 రూపీస్ అయితే పడింది ఇయర్ రింగ్స్. 33,322 రూపీస్కి అయితే నేను తీసుకున్నాను ఇయర్ రింగ్స్, ఇంక్లూడింగ్ స్టోన్ వెయిట్, జిఎస్టీ అన్నీ కలిపి. అండ్ ఇయర్ రింగ్స్ ఇందుకు ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా లేదా, ఓల్డ్ మోడల్ అనుకుంటున్నారని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.